సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. మీ అందరికీ నా వందనాలు. యేసే నామంలో. మేము ఫలానా విశాఖపట్నంలోనైతే మా అమ్మగారు ముగ్గురు అన్నదమ్ములకి ఈమె ఆడపిల్ల చెల్లెలుగా పుట్టింది. వాళ్ళు గారంగా మంచిగా పెద్ద చేశారు పెళ్ళయ్యే వరకు. చిన్నపిల్లప్పుడే 6 సంవత్సరాలు అయినప్పుడే తల్లిదండ్రులు చనిపోయినారు. ఇంకా మా నాన్నను కూడా వేరే వాళ్ళు పుడితే పెంచుకున్నారు పిల్లలు లేకుంటే. ఆయన్ని కూడా గారవంగా ముద్దుగా పెంచుకున్నారు. వీళ్ళిద్దరినీ వివాహం చేస్తే ఆయన మంచిగా చూసుకుంటాడని చేస్తే తాగుబోతూ 5 మంది ఆడపిల్లలే, ఒక తమ్ముడు 6 మంది సంతానం మా అమ్మలకి. మేము 5 మంది ఆడపిల్లలను పుట్టామని మా నాన్న అయితే ఒక్కరి మీద తలకాయ పెట్టి సంపుతాను ఆడపిల్లలు పుడితే అని అనేవాడనమాట. మా నాన్న త్రాగి వేరే సంబంధాన్ని పెట్టుకొని మా అమ్మని మమ్మల్ని రోడ్ల మీద పరిగెత్తించి తాగి రోజు కొట్టేవాడు. మేము పుట్టాం కానీ వాళ్ళ కడుపులో తల్లి తండ్రి అంటే ఇలా ఉంటుందా ప్రేమ అని చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ వచ్చినాటి నుంచి కూడా తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కూడా మాకు తెలియదు. అన్ని కష్టాలల్లా మేము పెరిగాము. నన్ను ఇక్కడ ఆత్మకూరు సైడు దుద్దాలకి ఇచ్చారన్నమాట సంబంధానికి. లారీ డ్రైవర్ మా ఆయన. ఏదో మంచి భర్త దొరికేట్లే అనుకుంటే వీళ్ళు కూడా పేదవాళ్ళు. వీళ్ళు 9 మంది సంతానం అన్నమాట. అయితే మా ఆయన లారీ డ్రైవర్ అయితే అది పల్లెటూరు. పిల్లలకి చదువుకోనికి స్కూలు లేవని ఇక్కడ పల్లెటూరు అని నందాలకు వచ్చామన్నమాట. ఈ నందాలకు వచ్చితే మాకు 2 కుమారులు 2 కొడుకులు అన్నమాట. మా ఆయన లారీ డ్రైవరు. ఈ నందాల పట్టణానికి వచ్చాము. ఉస్మానగర్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చిన నుంచి కూడా పక్కకు వచ్చినా సరే కష్టాలు తప్పట్లేదు. అక్కడ అమ్మగారింటి దగ్గర కష్టాలే, పక్కకు వచ్చినా కష్టాలే. ఇంకా మేము ఏదో తినగానక 1.5 సెంటు స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. పిల్లల చదువుల కోసం ఇక్కడికి వచ్చాము. ఖలీల్ సిద్ధు ఉందిలే, అక్కడ స్కూల్లో చేర్పించినాం మా 2 పిల్లలని. చేర్పిస్తే ఒక అమ్మాయి ఏమో మా పిల్లోడికి ఫ్రెండ్గా వాణి అన్న అమ్మాయి జత అయింది, కుమ్మరోళ్ళు వాళ్ళు. ఆ పిల్లకి ఫిడ్స్ వస్తూ ఉండేదంట. ఫిడ్స్ వస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లకి సొంగలు కక్కుకొని పడిపోయేదంట స్కూల్లోని. ఆ పిల్లకి యేసుప్రభు కోసం ఎవరేం చెప్పారో ఆ పిల్లకి బాగా అయింది. మా పిల్లోడు ఆ పిల్ల ఫ్రెండ్స్ అమ్మాయి మా బాబు ఖలీల్ సిద్ధిలో చదువుతున్నారన్నమాట. 9వ తరగతి. మా బాబు 2 సార్లు 10వ తరగతిలో ఫెయిల్ అయినాడు. కట్టుకొని రాస్తే ఫెయిల్ అయినాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, మా ఇంటికి వచ్చింది శుభార్త చెప్పనీకి. తెలుసుకొని మా ఇల్లు. నేనైతే రోజు వస్తే నేను తిట్టేదాన్ని. ఆడపిల్లవి నువ్వు, మా పిల్లలు మగపిల్లలు, మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారో ఏమో మాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, మా ఇంటికి రావద్దని తిట్టాను. తిట్టినా సరే పిల్ల 1 నెల రోజులు వచ్చింది. కార్తీక మాసం అన్నాళ్ళు వచ్చింది. ఇంకా కార్తీక మాసం లాస్ట్ అయిపోయింది. నేనైతే ఉతికిన బట్టలతో మడి బట్టలతో బొమ్మలకి విగ్రహాలకి పూజ చేశాను అన్నమాట. ఆ పూజ చేసినా సరే పావలా లాభం లేదు. ఆ పిల్ల చెప్పింది, నీ కొడుకు ఆంటీ నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు, నీ కొడుకు ఎందుకు ఫెయిల్ అయినాడు, నేను పాస్ అయ్యాను అని చెప్పింది. మరి నీ కొడుకు పాస్ అయితే నువ్వు యేసుప్రభుని తెలుసుకుంటావా అని చెప్పింది. చెప్తే నేను అన్నాను, పాస్ అయితే తెలుసుకుంటాను, ఫెయిల్ అయితే నేను తెలుసుకోను అని చెప్పిన. పిల్లల కోసం కదా మనం ఏ భర్తీ చేసినా అని చెప్పాను. చెప్పినాక ఆ అమ్మాయి అయితే సరే అని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది. ఇంకా పరీక్షలు రాసేటు రెండోసారి 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు. మళ్ళీని 10వ తరగతిలో ఫెయిల్ అయితే ఇలాగే రేకులిల్లు నాకు ఉంది, ఒకటే ఫ్యాను, చిన్న రూము, ఇంతే రూము. ఆ ఫ్యాన్కి ఉరేసుకొని చూస్తున్నాడు. ఫెయిల్ అయ్యాను, ఇంకా నా జీవితం ఎందుకు, ఆస్తి లేదు కదా మనకి అని ఉరేసుకొని చూస్తుంటే కిటికీ ఉంది అలాగా. మా మరిది వాళ్ళు చూసి, ఒరే చనిపోయి ఏం సాధిస్తావు నువ్వు, మళ్ళీ కట్టుకొని రాద్దువులే, మేమేం అనలేదు కదని మా మరిది వాళ్ళు అరిసి ఆ పిల్లోడిని ఇంకా ఆఫ్ చేశారన్నమాట, మరణించుకుంటా. ఆ పిల్ల చెప్పిన మాట ప్రకారంగా మా ఇంటి దగ్గర, మా విశాఖపట్నం నుంచి మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు బలిజీ వాళ్ళు అన్నమాట,
పద్మశాలలు వాళ్ళు చేరినారు, యేసుప్రభు నమ్ముకున్నారు వాళ్ళు. కానీ ఈ అమ్మాయి వానన్న అమ్మాయి అక్కడ ఫీజు కట్టి నా కొడుకుని ట్యూషన్లో చేర్పించింది. ట్యూషన్లో చేర్పించగానే నా కొడుకు రాయలేదు, కానీ 4 సబ్జెక్టులు 10వ తరగతిలో యేసుప్రభే పాస్ చేయించినాడు, యేసుప్రభే రాశాడు. ఆ యేసుప్రభుకి నేను ప్రార్థన చేసుకోవడం నాకు తెలీదు, ఆ అమ్మాయి మా పక్షాన ప్రార్థన చేసింది, ఫీజు కట్టింది. ఇంకా 4 సబ్జెక్టులు గొప్ప ఫస్ట్ మార్కులో పాస్ అయ్యాడు. పాస్ అయినాక మా ఆయనేమో పనికి వెళ్ళాడు. పనికి వెళ్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉద్యోగానికి పెట్టుకున్నాం. అక్కడ సొంతంగా ఇల్లు ఉండేది. ఇంటి మీద మేము డబ్బులు తెచ్చి 20,000 లంచం ఇచ్చాం. ఉద్యోగం వచ్చింది, కానీ అది డిపోలో మేనేజరు సంతకం చేయలే. పక్కనుండే వాచ్మెను ఎప్పుడు మా ఆయన వయసులో ఉన్నప్పుడు, చిన్నతనంగా ఉన్నప్పుడు, లైసెన్స్ తెచ్చుకున్నప్పుడు వాచ్మెను డబ్బులు తీసుకుని దొంగ సంతకం చేశాడు. ఈ మేనేజరు లంచం తీసుకున్నారు, కడప మేనేజర్ మాట లంచం తీసుకున్నారు. కానీ మేము ఉద్యోగం ఇచ్చాము, వచ్చింది, లంచం మేము వెనక్కి ఇవ్వమని అన్నారు. ఈ మనిషి సంతకం చేసే మనిషి ఎక్కడైనా ఉంటే తీసుకొని వచ్చి సంతకం చూపించి ఉద్యోగంలో చేరని చెప్పారన్నమాట. చెప్పింటే నా భర్త వెళ్ళి, నా భర్తతో చాలామంది, ఒక 8 మంది వరకు ఉంటారు, అందరికీ ఉద్యోగాలు ఆగిపోయాయి. ఇంకా హైదరాబాద్లో ఉన్నాడని అడ్రస్ తెలుసుకొని వెళ్తే వెళ్ళేటప్పటికి ఆయన ఎలాగైనా చంపేస్తారు నన్నని ఆయన మందు తాగి చనిపోయాడు. వెళ్ళేటప్పటికి శవం ఉంది, వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ కొడుకులు సంతకం చేస్తే చెల్లదు కదా. మరి ఆయన చనిపోయినాడు, ఆయన ఎలా సంతకం చేస్తారు? ఇంకా ఇంటి మీద తెచ్చిన డబ్బులు తెచ్చిన ఇల్లు పోయింది. నా కొడుకు 4 సబ్జెక్టులు 10లో ఫెయిల్ అయినాడు. మాకు ఇంకా మా ఆయనకి లైసెన్స్ కూడా పోలీసులు తీసుకున్నారు, ఏ పనికి లేదు. 2003లో 3 సంవత్సరాలు వర్షాలు పడలేదు. మా ఇంట్లో తిన్నికి పిడికడ అన్నం లేదు. ఇల్లు అమ్ముకున్నాం, ఉద్యోగం పోయింది, మా బాబు 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు. ఇంకా ఏ దేవుడు లేడు. ఇంకా ఈ వేళ రాత్రికి నా భర్తకి పిల్లలకి మందు తెచ్చి కలిపి వాళ్ళకి పెట్టి తెలియకుండా అందరం తిని చనిపోవాలని నేను తీర్మానం చేసుకున్నా. 2003లో 2000 సంవత్సరంలో మా అమ్మ వాళ్ళు విశాఖపట్నంలో ఉంటే ఇల్లు కాపాడుకుందాము, ఇంటి మీద డబ్బులు తెచ్చాము, ఆ వడ్డీ కట్టించుకొని అసలు కట్టించుకుంటే ఉప్పు అమ్ముకురాని బతకొచ్చు అని డబ్బుల కోసం పోయింది. మా అమ్మ చాలా అమాయకురాలు, పల్లెటూరు మాట, జ్ఞానం లేదు. యేసుప్రభు నేను పుట్టినాళ్ళ నుంచి నా పక్కలోనే ఉన్నాడు, కానీ యేసుప్రభు అంటే నాకు తెలియదు. మా అమ్మ ఏమన్నది, జ్ఞానం లేదు కదా అమ్మ, ఇల్లు కాపాడుకోవాలి, ఇంటి మీద డబ్బులు తెచ్చాము, ఇంటికి ఉద్యోగానికి లంచం ఇవ్వడానికి అని అడిగితే మా అమ్మ అన్నది, నేను కన్నాను కానీ నేనేమి చేయలేను అన్నది. తల్లి అలాగంటే మరి నాకు ఎంత బాధ ఉంటుంది. ఇంకా తల్లి అలాగంటే ఎవరు సహాయం చేస్తారు అనేసి ఇంకా ఉండకుండా ఎంబడి వచ్చేసాం. 2000 సంవత్సరంలో 2003లో యేసుప్రభు మా ఇంటికి వచ్చాడు. ఆ వాణి ద్వారా వచ్చాడనమాట. 4 సబ్జెక్టులు ఫస్ట్ మార్కులు యేసుప్రభే పాస్ చేయించినాడు. చేయించినాక ఒక ఎరకలోల అబ్బాయి మా ఇంటి దగ్గర ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా దేవుడిని నమ్ముకున్నాడు. ఆయనేమో నెల్లూరుకి బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళాడు అనమాట. ఈ వాణి చెప్పినాక ఆ పిల్లోడు క్రిస్మస్ పండుగకు వచ్చాడు ఇక్కడికి. మా ఇంటి ముందరనే వాళ్ళ సువార్తకి వెళ్ళి వచ్చి పోతూ ఉండేవారు అనమాట. ఇంకా పాత స్నేహము మా మధ్య వాళ్ళందరూ తెలుసు. ఎందుకో దేవుడు వాళ్ళకి తలంపించి మా ఇంటికి వెళ్ళి వచ్చారనమాట. లక్ష్మక్క బాగున్నావా అని. అప్పుడు నా పేరు లక్ష్మీదేవి అన్నమాట. బాగున్నాం బాబు, మీరెవరు నాకు తెలియదంటే, మీ వాళ్ళు నాకు తెలుసులే అమ్మా, ఎందుకో దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడు అని మేము వచ్చామని చెప్పారు. ఆయన పండగకని వచ్చాడనమాట, క్రిస్మస్ పండగకి వచ్చి మా ఇంటికి వచ్చి నా దగ్గర ప్రార్థన తెలీదు, వాక్యం తెలీదు, చర్చి తెలీదు. వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బైబుల్ తీసుకొని ఇట్లా నా పేరు మీద వాళ్ళు ప్రార్థన చేసి బైబిల్ ఇట్లా తెరిచారు. మా అమ్మ ఏమన్నది, నేను కన్నాను కానీ నేనేమీ చేయలేను అన్నది. బైబుల్లో దేవుడైతే ఏం మాట్లాడుతున్నాడంటే వాక్యం ద్వారా, నీ తల్లి మరిచినా ఒకవేళ మరుచును కానీ నేను మరవను అనేసి మాట్లాడుతున్నాడు దేవుడు. పుట్టినాళ్ళ నుంచి కూడా ఉతికిన బట్టలు నీళ్ళలో పెట్టి బాపనోళ్ళ కంటే ఎక్కువగా పూజలు చేశాను. 41 రోజులు పూజలు చేసిన ఫాస్టింగ్ ఉండి. మా బాబు నేను మట్టి పుట్టమని తెచ్చి లింగం చేసి పూజ చేసి ఫాస్టింగ్ ఉండి నెలంతా కార్తీక మాసంలో చామకాలలో నీళ్ళలో వదిలిపెట్టి రాత్రి అప్పుడు కొద్దిగా అన్నం తినేవారు ఒక పూట. అయినా సరే కష్టాలు తీరలేదు. అయినా పిల్లోడికి ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. ఇంకా నా తల్లి అప్పుడు 2000లో నా తల్లి దగ్గరికి వెళ్తే నా తల్లి మాట్లాడింది. యేసుప్రభు అంటే అప్పుడు నాకు తెలియదు.
ఈ యేసుప్రభు పిల్లలు ఇక్కడికి వచ్చి వాళ్ళలో ఉండి మాట్లాడుతున్నాడంటే ఈయన మాట్లాడే దేవుడు. మా అమ్మ అనేది ఎలా తెలుసు యేసుప్రభుకి అనేసి వాళ్ళు వాక్యం చెప్పి వెళ్ళిపోయినారు. నీ తల్లి మరిచిన మరవనన్నాడమ్మ, యేసయ్య నీ ఇంటికి వచ్చాడు, నీ కష్టాలు ఎన్నో ఉన్నాయమ్మా, నలిగిపోతున్నావని వాళ్ళు ఉదయకాలం మందు ప్రార్థన చేసుకొని పండుకో ఆంటీ అని చెప్పిపోయినారు. వాళ్ళు ఎంతసేపు ఉంటారు వాక్యం చెప్పి? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు చెప్పిన రకంగా నేను నా బాధలు ఎంతమందికి చెప్పుకున్న మనుషులకి ఎవరు కూడా తీర్చలేదు. పిడిగడ అన్నం లేనప్పుడు 6 మంది మరుదులు, 2 ఆడపిల్లలు, తిన్నావా లేదని అడిగేవారు లేరు. అమ్మగారు చూస్తే విశాఖపట్నం, ఇక్కడికి రావాలంటే నేను వాళ్ళని కలచాలంటే చాలా దూరంగా ఉన్నారు. ఇక్కడ నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా పిడిగడ అన్నం లేకుంటే తిన్నావా లేదని అడిగేవారు కాదు. ఆ గేర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఈమంత పరమ దరిద్రాలు ఎవరు కూడా ఉండరని ఈ అన్ని జనులు కూడా అనేవారు అన్నమాట. వాళ్ళకి ఏమో నేను భారం అయిపోయినట్టు. ఇంకా వాళ్ళు ఆ జాసువా చెప్పి ఆ తల్లి మరిచిన వాక్యం చెప్పి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో, ఇంకా నేను మోకాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు నాకు ఎంతో బలం, ఆత్మకి నెమ్మది వచ్చేదన్నమాట. ఇంకా అలాగా ఆత్మకి నెమ్మది, తలనొప్పి, ఉద్యోగం పోయింది, ఇల్లు పోయింది. ఈ పిల్లోడు చూస్తే 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడని తల మెంటలు వచ్చేసింది నాకైతే. అద్దాలు పెట్టుకున్న రోజు 100 రూపాయలు మాత్రలు మింగినా సరే తలనొప్పి తగ్గేది కాదు. వాళ్ళు ఏం చేశారు, గ్రౌండ్లో మీటింగులు జరుగుతున్నాయి. అమెరికా నుంచి వచ్చారన్నమాట పాస్టర్లు. వాళ్ళు 3 రోజులు మీటింగ్ అయితే 2 రోజులు వాళ్ళు వెళ్ళిపోయి 3వ రోజు మా ఇంటికి వచ్చి నువ్వు మీటింగులు ఉన్నాయి వస్తావా అని అడిగారు అనమాట. అప్పుడు ఇంకా బొమ్మలు ఉన్నాయి ఇంట్లో, పూజలు చేస్తున్నా. వాళ్ళు చెప్పినాక వస్తాను సరే అనేసి వెళ్ళాను. మీ గ్రౌండ్ లోపల చివరికి కూర్చున్నాము, ఆ పాస్టర్ గారు ముందర కూర్చున్నారు. మీరు ప్రార్థన అయిపోయినాక మీకు ఎక్కడైనా బలహీనత ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి అని అన్నాడు. ఆ 3వ రోజు నేను వాళ్ళతో గ్రౌండ్కి వెళ్ళి నాకు తలనొస్తుంది యేసయ్యనట్లు చేయి పెట్టుకున్నా. ఎంబడే తలనొప్పి పోయింది. యేసుప్రభు నమ్ముకొని ఇప్పుడు 18 సంవత్సరాలు, ఇప్పటికి తలనొప్పి అనేది లేదు. మరి నా భర్త కూలి పనికి వెళ్ళేవాడు. నా భర్తకి జీపుకు డ్రైవర్గా ఈ నంద్యాలపట్నంలోనే దేవుడు ఇప్పించాడు. వాళ్ళు వాక్యం చెప్పి వెళ్ళిపోగానే దేవుడు కనిపించాడు నాకు దర్శనంలో. నాకు చదువు రాదు, నాకు చదువు లేదు, నాకు దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, చర్చి అంటే తెలియదు. అంటే వాళ్ళు చెప్పిన మాటలు నేను విశ్వసించాను అనమాట. ఒక ఆమె ఇక్కడ దేవనగర్లో ఉందన్నమాట, వాళ్ళది నందకొట్కూరు సైడ్ వీడిగోళ్ళు అనమాట. ఆమె భర్త చనిపోయాడు. చిన్నపిల్లలకి ఒడియాలు పిండి పెడతారు చూడు, ఆమె టీచర్ అడ్మినిస్ట్రేటర్. ఆమె జీపుకి డ్రైవర్గా అక్కడ వేరే డ్రైవరు ఒక మనిషిని యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్ చేస్తే ఆ డ్రైవరు కోర్టుకి వెళ్ళాలి. ఈ డ్రైవర్ కావాలని నేను వేస్తవారం 3:30 సమయంలో 3 గంటలప్పుడు నేను చనిపోవాలి, ఖచ్చితంగా ఉండకూడదు, పుట్టమంతా చనిపోవాలని నేను చూస్తున్నప్పుడు సెల్లు దూరగా దేవుడు మా ఇంటికి వచ్చాడు. సెల్లు దూరగా ఆమె ఉదయం లేచి ఆయన అడ్రస్ చెప్పాడు సెల్లులో. సరే వస్తానని చెప్పాడు అంట. ఆమె అడ్రస్ ప్రకారంగా వెళ్ళిపోయాడు మా ఆయన. ఉదయం లేచి వెళ్ళిపోతే ఆమె ఏం చేసింది, ఇంటికి పోయి కాపీ ఇచ్చిందంట. బాబు మీరు ఎవరు నాయన, పెద్ద అనమాట. మా ఆయన మీరు ఎవరండి, చాలా కష్టాలలో ఉన్నట్టున్నావు, ముఖం పేలగా ఉంది, చూడు యేసుప్రభు అందరికీ దేవుడయ్యా అని ఈ ఫోటో ఇచ్చిందన్నమాట. అందరికీ యేసుప్రభు దేవుడు, కులానికి మతానికి దేవుడు కాదు అని చెప్పింది. మరి నాకు 2 కొడుకులు, భర్త చనిపోయాడు, ఇగో ఈ ఉద్యోగం వల్ల దేవుడు మా పిల్లలను అమెరికాలో చదివిస్తున్నారు, మనందరికీ దేవుడు యేసుప్రభుని తెలుసుకోమని చెప్పు మీ ఆవిడికి అని చెప్పిందంట. అంటే ఆమె చెప్పలేదు, ఆమెలో ఉంటే దేవుడు చెప్పాడు. ఆమె ముఖం నేను చూడలేదు, నా ముఖం ఆమె చూడలేదు. ఆమె చెప్పే ప్రతి మాట నా హృదయంలో పెట్టుకున్నాను అనమాట. ఇన్ని పుట్టినాల నుంచి కూడా ఇన్ని దేవుళ్ళకి మొక్కుతున్నాను, పావుల లాభం లేదు, పిడికడ అన్నం లేదు, చనిపోవాలనుకుంటున్నాం. సరే నువ్వు మగవాడిగా పెట్టిగా నువ్వు చెప్తున్నావు, మనం రెడ్డిసు, మన బలగం ఇప్పుడే ఆస్తల్లా పోయిందని మనల్ని పలకరించలేదు. ఈ యేసుప్రభుని తెలుసుకుంటే మనల్ని బ్రతకనివ్వరు, చంపేస్తారు అని నేను చెప్పాను. ఆయన చెప్పి ఉదయం బేస్తవారం మా ఇంటికి వచ్చాడు యేసుప్రభు. శుక్రవారం మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు. నేను బండలు దుడుచుకొని మళ్ళీ పూజ చేద్దామని బండలు దుడుస్తున్నాను నీళ్ళు పెట్టుకొని. కుడివైపు యేసుప్రభు ఉన్నాడు. నేను ఆ మనిషి కనిపించలేదు, కానీ నువ్వు ఇందాక ఏమన్నావు అనేసి యేసుప్రభు అంటున్నాడు. ఒక స్వరం వినపడుతుంది కుడివైపు. ఏమన్నాను, మేము రెడ్డి గారిని, ఇప్పుడే ఆస్తి లేదని ఎవరు పలకరియలేదు కదా, రేపు పొద్దున్న నిన్ను తెలుసుకుంటే, నిన్ను ఎప్పుడు మేము తెలుసుకోలేదు కదా పుట్టిన నుంచి, నిన్ను తెలుసుకుంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, కులం కదా,
అనేసి అన్నానంటే దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నిన్నెవరూ పలకరించలేదు, నీ దగ్గర ఏమీ లేదు కదమ్మా, నువ్వు నా దారిలో నడువు, నీకు అన్నీ ఇస్తానని చెప్పాడు. ఆ స్వరం వినిపించి మాయమైపోయాడు అన్నమాట. నా భర్త ఈ ఫోటో ఇచ్చి నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు డ్యూటీకి. ఇంకా యేసుప్రభు మాట్లాడడం మొదలెట్టినాడు. యేసుప్రభు ఇంతమంది దేవుళ్ళు మాట్లాడలేదు, కానీ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే వాకిలు వేసుకోవడం, ఇంట్లో ఉండి నా కష్టాలన్నీ మోకాళ్ళొంగి ఆ దేవుడికి చెప్పుకోవడం, ఒక తల్లిగా ఒక తండ్రికి చెప్పుకున్నట్టు ప్రార్థన చేస్తూ 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 ఉంటే ప్రతి అవసరం కూడా గడప దగ్గరికి వచ్చి నిజంగా దేవదూతలు పరిచయం చేశారు మాకు. ఏది చిన్న అవసరమైన పిల్లలు ఇద్దరు చదువులు కూడా దేవుడే చదివించాడు యేసుప్రభే. పిల్లలిద్దరిని ఏదో ప్రైవేట్ జాబులుగా ఒక కాలు మీద నిలబడినట్టు వాళ్ళని బ్రతికించాడు యేసుప్రభే. మరి ఈరోజు వాళ్ళకి వివాహాలు కూడా చేశాడు, మంచి వివాహాలు, సంతానం అయ్యారు. మా ఆయనకి కడుపు నొప్పి ఉండేది లారీ డ్రైవర్గా. ఆ కడుపు నొప్పికి ఆపరేషన్ చేయాలని అన్నారు. ఈ దరిద్రములు అప్పుడు యేసుప్రభు అంటే రాలేనప్పుడు కడుపు నొప్పి, నాకు తలనొప్పి, నాకు డేట్ అయితే గడ్డలు డేట్ అయిపోయేది అన్నమాట. నాకు ఆపరేషన్ చేయాలన్నా, గర్భసంచి తీసేయాలని. పేదరికంలో ఆయనకి కడుపు నొప్పి ఆపరేషన్ చేయలేదు, నాకు గర్భసంచి తీసేయలేదు. యేసుప్రభు దయ వల్ల యేసుప్రభు మా ఇంటికి వచ్చాడు. మా ఆయనకి కడుపు నొప్పి తగ్గిపోయింది, నాకు తలనొప్పి తగ్గిపోయింది, డేట్ కూడా స్వస్థత పరిచాడు దేవుడు. ఎంత గొప్ప ఆయన అడుగు పెట్టాడు మా ఇంట్లో, మా దరిద్రం పోయింది. అంచులంచులుగా దేవుడు ప్రతి ఒక పైసా అప్పు లేకుండా చేతి బదులతో దేవుడు పిల్లలు చదివించి మాకు ఆహారమేమి, వస్త్రాలేమి, ఆరోగ్యమేమి ఇచ్చాడు. ఇంకా మా ఆయనకి కనిపిస్తాడు. మా పెద్దవాడికి మాకు ఎఫ్రాయిం అని మల్లికార్జున అని ఆ పిల్లడు ఉండేవాడు. ఆ పిల్లడు కూడా కనిపిస్తాడు యేసుప్రభు. అన్ని జనులు కాబట్టిగా కనిపిస్తాడు. ఇప్పుడు దేవుడు ఈ యేసుప్రభు కోసం ఎందుకు చెప్తున్నారంటే, ఈ యేసుప్రభు కోసం చెప్పిన ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు. యేసుప్రభు నా పేరు లక్ష్మీదేవి, శుభార్తమ్మ, నేను మీ ఇంట్లో ఉంటానని ఇట్లా చేయి సాపి ఉదయకాలం ముందు 3 గంటలప్పుడు తెల్లని వస్త్రాలు కట్టుకొని యేసుప్రభు కనిపించాడు నాకు. ఈ జాసువ వాక్యం చెప్పి పోగానే యేసుప్రభు నాకు దర్శనమిచ్చి ఆయన మా ఇంటికి వచ్చాడు అనమాట. నేనే దేవుడిని, ఏ దేవుడు లేడు, నువ్వు నా దారిలో నడుస్తున్నావు కాబట్టిగా నీకు ఏ కొరత లేకుండా నేను చూసుకుంటాను. యేసుప్రభు అంటే తెలియక ముందు ఈ బొమ్మలకు ముఖ్యం. ఇక్కడ దీపాలు ఆరిపోతున్నాయి, ఈ దీపాలకు నూనె పోసేవారు ఎవరు లేరు. ఇప్పుడు మా కుటుంబానికి దీపానికి నూనె పోసాడు యేసుప్రభు. కుటుంబం అంతటికి ప్రాణం పోసాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆవుసును పోసాడు, పరలోక రాజ్యం ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుడి కోసం చెప్పకుండా ఎలాగ ఉంటాం? దేవుడు చెప్పమంటున్నాడు సాక్ష్యం. నాలాంటి బిడ్డలు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో, తల్లిదండ్రులకి పిల్లలు ఇష్టం, ఆడపిల్లలను పుట్టారని ఇష్టం లేకుంటే ఎంతమంది ఉన్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాలాగా మా పిల్లలక ఫెయిల్ అయిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు, పేదరికంలో చనిపోవాలనుకుంటున్నారు ఎంతమంది ఉంటున్నారు. వారందరికీ దేవుడు ఒక్కరికన్నా ఈ సాక్ష్యం వినిపిస్తాడని నేను నమ్ముచున్నాను. ఈ సాక్ష్యం చెప్పనీకి దేవుడు ప్రేరేపిస్తేనే నేను చెప్తున్నాను. మీరు నమ్మితే మీరు కన్నీళ్లు తుడవబడతారు, ఆత్మకు నెమ్మది ఉంటుంది. ఈ నరకం నుంచి తప్పించేవాడు యేసుప్రభువే. అవసరం తీరితేనే కదా మనిషికి నెమ్మది ఉండేది. అవసరం తీర్చలేని మనుషులు ఎంతో ఎదురవుతూ ఉంటారు. మనుషుల సహాయం వ్యర్థము. తల్లిదండ్రులని, ఈ బొమ్మలని మొక్కుకొని మేము సమాధికి వెళ్ళిపోవలసిన బొమ్మలని సమాధిని ఖాళీ చేసి తిరిగి లేసిన దేవుడు మా కోసమే ప్రాణం పెట్టినాడు యేసుప్రభు. కులానికి మతానికి దేవుడు కాదు. ఇంత గొప్ప దేవుడి కోసం ఈ క్షణం మేము ఈ భూమి మీద ఉంటున్నామంటే ఆ యేసుప్రభు దయ వల్లనే మేము భూమి మీద బ్రతుకుతున్నాం. ఈ సాక్షి విని మీ యేసుప్రభు అంటే తెలియదేమో, మీ భర్తలకి, మీ బంధువులకి భయపడద్దు. ఎవరు సంసారం వాళ్ళది, ఎవరు కడుపు ఆకలిది వాళ్ళది చూసుకుంటారు. ఒకరు తింటే ఒకరికి ఆకలి తీరదు. ఇక్కడ నాకు కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి. మా ఆయన యేసుప్రభుని నమ్ముకో కష్టాలు తీరుతాయని అంటున్నాడు, అయితే చర్చికి వెళ్ళొద్దని అంటున్నాడు. దేవుడు అవసరాలు తీర్చడానికి దేవుడు కావాలి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు ఎవరైనా అనుకుంటారని, ఎవరైనా ఏమని అనుకుంటారని చర్చికి వెళ్ళకుంటే పక్కింటి వాళ్ళు సహాయం చేస్తారా, అనేవాళ్ళు సహాయం చేస్తారా? ఇప్పుడు మాకు మరణం పడకల్లో ఉన్నాం. ఏ కులం మమ్మల్ని కాపాడుతుంది? భర్తకి భార్య ప్రాణం పోస్తాడా? పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రాణం పెట్టగలరా? కానీ యేసుప్రభు నిజమైన దేవుడు. నాకు ఆయన చేతులతో జన్మం ఇచ్చాడు.
నా తల్లి గర్భంలో నేను రక్తపు ముద్దగా ఉన్నప్పుడే ఆయన నన్ను చూశాడు, నా పక్కలోనే ఉన్నాడు. యేసుప్రభు మా ఇంటికి వచ్చినాక చదువుకునే పిల్లలు ఖైల్ స్థితిలో చదువుతున్నారు. ఆ 8 మంది పిల్లలు, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు మా కోసం ప్రార్థన చేస్తున్నారు. రాజీ, వాణి, పద్మ, సరోజ, ఇంకొక అమ్మాయి ఉంది, ఋతు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మా కోసం ప్రేయర్ చేస్తున్నారు. ఆంటీ, నువ్వు అన్యజనురాలివి, మాతో సువార్త చెప్పనికి వస్తావా నువ్వు అని అనేవారు అన్నమాట. అయితే ముందు నేను మాట్లాడలేని బొమ్మలకి 41 రోజులు పూజలు చేసి మడిబట్టలతో పూజ చేశాను. ఈయన కనిపిస్తున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు, ఆత్మకి నెమ్మది ఉంది, మనం పాజిటివ్ ఉందామని చెప్పాను. ఆ పిల్లలు మేము కలిసి ఫస్ట్ రోజు ఒక రోజు ఉన్నాం, ఒక వారం, 2వ వారం 3 రోజులు ఉన్నాం, 3వ వారం 6 రోజులు ఉన్నాం, 4వ వారం 9 రోజులు ఉన్నాం. అలాగా ప్రార్థనలో ఎక్కువగా అందరం కలిసి బలపడ్డామన్నమాట. బలపడినప్పుడు ఎన్నో దర్శనాలు ఇస్తున్నారు. ఆ దర్శనాలు మీకు అర్థం కాదు. కాకి భాష పావురానికి అర్థం కాదు, పావురం భాష కాకి అర్థం కాదు. జీవం గల దేవుడు, ఇప్పుడు ఈ బైబుల్ ఉంది, ఈ బైబుల్ జిప్పు తీస్తేనే కదా, ఇట్లా తెలిస్తేనే కదా ఆ లోపల ఏముండేది తెలుస్తుంది. దేవుడు ఒక్కడే అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఇలాగ ఇది డోరి వేసేసి ఉంటే దేవుడు కనిపించడు, దేవుని స్వరం వినబడదు, అర్థం చేసుకోవడం కష్టం. ఈ బైబుల్ ఇట్లా తెలిసినప్పుడు, ఇట్లా వాక్యం ఇట్లా చూసుకున్నప్పుడు, ఈ వాక్యం అంటే మనిషికి జీవగంధం, మనిషికి ప్రాణం పోసే గంధం ఇది. ఎన్నో పూజలు చేశాను కానీ అక్కడ దీపాలు ఆరిపోతున్నాయి, నెమ్మది లేదు, దరిద్రం ఇంకా ఎక్కువైపోతుంది, అప్పులు ఎక్కువైపోతున్నాయి. అపవాదిగాడు, నిజంగా దేవుడు ఒక్కడే, అపవాదిగాడు సైతానుడు ఒకడున్నాడు. మా నాన్న కూడా మంచివాడే. మా నాన్నలో జ్వరబడి అట్లా మా మమ్మల్ని కూతురుని కొడుకులని బాధ పెట్టాడు. ఆ శ్రమలు ఇప్పుడు నాకు మేలైనాయి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ. యేసుప్రభు దగ్గరికి రాలేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు, నేను చనిపోవాలనుకున్నప్పుడు ఎంతో మంది అప్పులు చేసుకొని చనిపోయారు భూమి మీద. దేవుడే దర్శనమిచ్చి మమ్మల్ని రక్షించుకున్నాడు. ఈ భూమి మీద నువ్వు నాకు సాక్షిగా నిలబడు, ధైర్యంగా ఈ సాక్ష్యం చెప్పమ్మా అని దేవుడు రాత్రాల నిద్ర పట్టలేదు నాకు. వెళ్ళి సాక్ష్యం చెప్పు, నీలో నువ్వు కాదు నేనున్నానని చెప్తున్నాడు. మనిషికి జీవం పోసే గంధం, మనిషికి జీవితానికి ఎలాగ బ్రతకాలో, ఎలాగ నడుచుకోవాలో తల్లిదండ్రులు చెప్పలేరు, భర్త చెప్పలేడు భార్యకి. ఈ చెడిపోయే లోకంలో నిజంగా ఈ దేవుడు యేసుప్రభు మనకు దేవుడు అవ్వడం ఎంతో అదృష్టవంతురాలు నేను. ఎంత పరిశుద్ధంగా బ్రతకాలంటే ఎంత గొప్ప దేవుడు అంటే, తల్లిదండ్రుల కన్నా, 5 మంది అక్కజల్లుల కన్నా, తమ్ముడి కన్నా, కట్టుకున్న భర్త కన్నా, 6 మంది మరుదుల కన్నా, స్నేహితుల కన్నా గొప్ప దేవుడు యేసయ్య. నిజంగా చెప్పిన ప్రతి మాట మా ఇంట్లో నెరవేరింది. మా ఇంట్లో నెరవేరింది కాబట్టిగా నేను దేవుడి మాట, మీరు చర్చికి వెళ్తున్నారు, దేవుడి మాటలు అక్కడే విడిచిపెడుతున్నారు. నమ్మిన వారికి ధననిధి నా యందు ఎవరుంటారో వారిని ఆస్తి కర్తలుగా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు మమ్మల్ని దేవుడు అంచులంచులుగా ఎన్ని గొప్ప మేలులు చేశాడంటే, ఇంకా ఇద్దరు కోడళ్ళని కూడా, పిల్లలకి వివాహాలు సంబంధాలు వస్తున్నాయి. ప్రభువా నీకు ఇష్టమైతేనే జరిగించు పిల్లలకి వివాహాలని ప్రార్థన చేశాను. దేవుడు ఇద్దరు కోడళ్ళను కూడా దర్శనంలో చూపించి వివాహం అప్పు లేకుండా చేతి బదులుతోనే వివాహం జరిగించాడు. నాకు క్యాన్సర్ వచ్చిందన్నమాట, ఈ ఎడం పక్క రొమ్ము క్యాన్సర్ వచ్చింది. 4 సంవత్సరాలు ఎవరికి చెప్పలేదు. నేను ఎక్కువగా ప్రేయర్లో ఉంటా, ఉపవాసంలో ఉంటా, ఎక్కువ 24 గంటల ప్రార్థనలో ఉంటా. ఈ క్యాన్సర్ వస్తే ఏమవుతుందిలే, దేవుడి దగ్గర ఉంటున్నాను రోజును, నాకేమవుతుందని నేను ఎవరికి చెప్పలేదు. ప్రార్థన చేయడానికి చర్చిలో చెప్పలేదు, ఇంటి దగ్గర చెప్పలేదు. 4 సంవత్సరాలు, ఇంకా 4 రోజులు ఉంటే నేను చనిపోతా. ఇది ఎక్కువ ముదిరిపోయింది అన్నమాట క్యాన్సర్. 4 రోజులు ఉంటే నేను చనిపోతాను. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళమంటే, ఈ మగోళ్ళకి చూపించాలంటే సిగ్గానే నేను పోలేదు. అదే పోతుందిలే అని ప్రేయర్ ఆయిల్ పూసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఏమైందంటే, నాతో చర్చికి వచ్చి ఒక ముసలాంతో నేను చెప్పుకున్నాను నా బాధలు నా తల్లిగా. ఆ ముసలాం నువ్వు చెప్తున్నా కానీ ఎన్నో రోజులు పెట్టి నాకు చూపించి అని వచ్చింది. తెల్లవారుజామున 8 గంటలకు వస్తే ఆమెకు చూపించిన, నోరు మూసుకుని హాస్పిటల్కి వెళ్ళని చెప్పింది. అయితే ఆ అవ్వలోనూ యేసుప్రభే ఉండి నన్ను హాస్పిటల్కి పంపించాడు అన్నమాట. ఒక ఆమె మరిగమ్మ అని మా చర్చికి వచ్చేది యేసుకృప మందిరానికి. ఆమె నర్సు అన్నమాట, కంటి డాక్టరమ్మ. నువ్వు సిస్టరు హాస్పిటల్కి రావే, నువ్వు ఎందుకు వచ్చావని అన్నది. నీకు విశ్వాసం ఎక్కువ కదనని అంటే, పలానా నాకు ఇలాగ అయిందని చూపించాను. ఆమె రూమ్లోకి వెళ్తే చూపిస్తే నాకు ఒక దర్శనం వచ్చింది. 2 కోడిగుడ్లు చూపించాడు తెల్లవారుజామునే.
ఒక కోడిగుడ్డు ఎర్రగా ఉంది, ఒక కోడిగుడ్డు బాగా ఉంది, మరి నీకు ఎక్కడ ఏంటి ప్రాబ్లం అని ఆమె రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళగానే నాదే విషయము క్యాన్సర్ ఆమె చూపించాడు ముందుగానే. చూపించి ఇంకా కర్నూలు అవతల విశ్వభారతి హాస్పిటల్, కర్నూలుకి వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి. వెళ్తే ఒకటే రోజు 8,000 అయినాయి పరీక్ష కోసమే. వాళ్ళు సర్జరీ చేస్తాం కానీ మేము ఇంకేం చేయలేమన్నారు. విశ్వభారతి హాస్పిటల్ మా పిన్ని వాళ్ళు కొడుకున్నాడు కర్నూలులో. ఆయన అన్నాడు, అత్తయ్య నాకు హాస్పిటల్లో నేనే పనిచేస్తున్నాను డాక్టర్ దగ్గర, నువ్వు అక్కడికి వచ్చేయండి అని చెప్పాడు. ఇంకా విశ్వభారతి హాస్పిటల్కి దేవుడే తీసుకెళ్ళాడు. ప్రభువా, డాక్టర్లో ఉన్న వాళ్ళు డాక్టర్లు అన్ని జనులు, నేనైతే నీ బిడ్డని, వాళ్ళ దురాత్మలు ఉంటాయి. నువ్వు సెలవులో ప్రాణం పెట్టినప్పుడు తండ్రి నా ఆత్మని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను నువ్వు చెప్పావు కదా, నేను కూడా ఆపరేషన్ చేసే రూమ్లోకి వెళ్తున్నాను ప్రభువా, నా ఆత్మని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను, నాకు తెలియదు, డాక్టర్లలో నువ్వు ఉండు నాయన అనేసి చెప్పి వెళ్ళనమాట. డాక్టర్లోనే ఉండి దేవుడు నాకు ఆపరేషన్ క్షేమంగా జరిగించాడు. ఎన్నో మందులు రాసి ఇచ్చారు. డాక్టర్లే అన్నారు, అమ్మ నువ్వు ఈ గుండె హార్ట్ దగ్గర అది క్యాన్సర్ పుట్టింది, నువ్వు బతకడం చాలా కష్టము, నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిన్ను కాపాడాడు అని చెప్పారు డాక్టర్లు. ఇంకా డాక్టర్లలో ఉండి దేవుడు ఆపరేషన్ చేయించాడు. 9 సార్లు మందులు ఎక్కించుకోవాలని చెప్పినారు. మళ్ళా 9 సార్లు మందులు ఎక్కించుకోవాలని చెప్తే నా పేదరికం చూసి పిలిచేవారు తల్లిదండ్రులు దగ్గర లేక దేవుడు 3 సార్లు మందులు లేకుండా చేశాడు, నార్మల్ రిపోర్ట్ ఇచ్చి. మరి నాతో క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి కరెంటు పెట్టినారు, నాకు కరెంటు కూడా లేకుండా దేవుడు చేశాడు. డాక్టర్లే ఆశ్చర్యమైపోయారు, నీతో నీ దేవుడు ఉన్నాడని చెప్పేవారన్నమాట. ఇంకా కరెంట్ లేదు, 3 సార్లు మందులు లేవు. ఆ డాక్టర్లు ఏమన్నారంటే, ఇంటికి వెళ్తున్నావమ్మా, నువ్వు మళ్ళీ డేట్ అయితే ఒక మొక్క వేస్తే ఆ మొక్కకి నీళ్ళు పోసినట్టు మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, డేట్ అయితే వస్తుంది, నువ్వు డేట్ అవ్వగానే హాస్పిటల్కి వచ్చేసి అని చెప్పారు. నేను 2-3 సార్లు అవ్వకుండా కానీ వెళ్ళాం పరీక్షకి. ఇంకా 3వసారి ఒకసారి ఏమైంది, ఫాస్టింగ్ ఉన్నాను, బాత్రూంలో పాస్ పోసుకున్నప్పుడు బెడ్ పడింది, రక్తం వచ్చిందన్నమాట. అప్పుడు చాలా భయం అయింది. ఏసయ్య నువ్వు నాలో ఉన్నావు అని చెప్పిన, ఆగిపోయింది. అలాగా మళ్ళీ ఇంకొక నెలకి మళ్ళీ వచ్చింది. అప్పుడు చర్చిలోనేమో ప్రేరాయలు పోస్తున్నారన్నమాట, బేస్తవారం పూట స్వస్థత కూడికినాడు. నేను విశ్వాసంతో వాళ్ళకి తెచ్చే పాత్రలో ఇట్లా నూనె తీసుకొని నేను ఇట్లా రుద్దుకున్నా. నా విశ్వాసంతో పూసుకున్నప్పుడు ఒక 3 సంవత్సరాల అబ్బాయి, చిన్న బాబు వచ్చి ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది క్యాన్సర్. నాకు 2 సార్లు డేట్ అయ్యాను కదా, వచ్చింది. నేను హాస్పిటల్కి పోలే, విశ్వాసంతో ప్రేరాయలు పూసుకునేదంతా. ఆ చిన్న పిల్లోడు యేసుప్రభే పిల్లోడు రూపంలో వచ్చి ఇక్కడ తాకాడు. ఇంకా నీకు క్యాన్సర్ లేదు, నీకు దీర్ఘాయుస్సుని ఇస్తున్నానని చెప్పాడు. ఈ యేసుప్రభు చేసిన మేలులు ఎన్నో చెప్పాలంటే నాకు, మీరు వింటున్న వారికి కొద్దిగా విసుగా ఉంటుందని అక్కడక్కడ మేము చెప్తున్నాను అనమాట. ఈ సాక్ష్యాలు విని మీరు కూడా ఆ భగవంతుడిని నమ్ముకుంటే ఈ జన్మానికి ఎంతో అదృష్టమని నేను చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట అబద్ధం కాదు, సత్యమే చెప్తున్నాను. లోకము, కులము, పాపము, మరణము, నరకం. ఇప్పుడు లోకం చూడండి ఎలాగైపోతుందో. ఈ కరోనా వైరస్ రోగం వచ్చి తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు. లాస్ట్ కొన ఊపిరిలో ఉన్నప్పుడు కానీ పలకరించినికి లేదు, గ్లాసు నీళ్ళు నోట్లో పోయినికి కూడా లేదు. మరి దేవుడిని ఎరగక అట్లా మనసులు నశించిపోతున్నారు. ఇప్పటికన్నా మీరు దేవుడికి కులమేంటి, మతమేంటి? ఒక మనిషి చనిపోతున్నాడు, ఆ మనిషిని బ్రతికించాలంటే ఒక మనిషి అక్కడ ఊపిరి పోయినకి వచ్చే మనిషిని బ్రతికించాలని వచ్చే మనిషిని కులం అంటే ఎట్లా బాగుంటుందా? మనం బ్రతకాలని ఆశ ఉంది, కులము మతం అనుకుంటే మనం బ్రతికి కూడా వేస్ట్. ఈ భగవంతుని, ఈ యేసుప్రభుని తెలుసుకోవడము ఎంతో గొప్ప అదృష్టం. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, మన కోసం ప్రాణం పెట్టినాడు నరకం నుంచి తప్పించడానికి. ఇంత మంచి దేవుడితోని మనం బ్రతకడం ఎంతో అదృష్టం. కోట్లకు డబ్బులున్న వాళ్ళు కూడా ఈరోజు భూమి మీద లేరు. అవి నోరుండి మాట్లాడవు, కనులుండి చూడవు, నోరుండి మాట్లాడవు. ఒక ఊరికి వెళ్తున్నామంటే ఆ ఊరికి వెళ్ళే అడ్రస్ తెలియాలి కదా. ఆ ఊరి అడ్రస్ తెలియకుంటే ఊరికి ఎలాగెళ్తాం? అలాగే దేవుణ్ణి అంటే తెలియక ఇన్ని తిప్పలబడి ఇన్ని పూజలు చేసుకొని లాస్ట్కి చనిపోవాలనుకున్నాం. ఇప్పుడు అడ్రస్ దొరికింది,
నిజమైన దేవుడు మనల్ని పుట్టించినవాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మా హస్తాలు పట్టుకున్నాడు, మా ఇంటికి వచ్చాడు, మేము చేర్చుకున్నాము, మా కష్టాలన్నీ తీరేవి. మాకు పరలోక రాజ్యం ఇచ్చాడు, ఇక్కడ ఆరోగ్యం ఇచ్చాడు, ఆవుసును పోసాడు. ఇంత గొప్ప దేవుడు సాక్ష్యాన్ని మీరు కూడా విని నమ్మి రక్షణ పొందండి. కులము మతము మర్చిపోండి. మీకు దీపాలు ఆరిపోతున్నాయి, మీ దీపాలను వెలిగించేవాడు నేనే అని చెప్పాడు మన యేసు ప్రభు. మా వాళ్ళు నువ్వు చర్చికి వెళ్తూ రోజు కరోనా అంటుకుంటుందంటే, యేసయ్య నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, నీ సన్నిధికి నేను రావాలన్నప్పుడు నీ దీపాలను వెలిగించేవాడిని నేనే, కరోనాకి భయపడొద్దని దేవుడు చెప్పాడు నాకు మొన్న రాత్రి. దేవుడు మాట్లాడే దేవుడు. మరి ఎన్నో కొండలు ఎక్కాను, ఎన్నో తీర్థయాత్రలు చేసి స్నానాలు చేసిన కోనేరులు అన్నీ దేవుడు చూపించాడు. రికార్డ్ చేస్తున్నాడు మన జీవితాన్ని. పుట్టినాలించి భూమి మీద బ్రతుకుతున్నామంటే ప్రతి అనుక్షణము దేవుడు మన పక్కలోనే ఉన్నాడు. మనం చేసే పాపాలు కానీ పుణ్యం కానీ ఆయన రికార్డు చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక నాకు చూపించాడు, నేను పుట్టిన నుంచి ఎన్ని పూజలు చేశానో, ఎన్ని కోనేర్లలో గుండు కొట్టించుకొని స్నానం చేశానో అన్నీ చూపించాడు యేసు ప్రభు. నిజంగా నిజమైన దేవుడు యేసు ప్రభు, ఏ దేవుడు లేడు. ఆ భగవంతుడిని తెలుసుకొని బ్రతికితే మీకు ఆత్మిక మనశ్శాంతి, నరకం నుంచి తప్పించబడతారు. ఇంకా అనేక రకరకాల రోగాలు వస్తాయి. ఆ రోగాల నుంచి ఎవరు తప్పిస్తారు? ఈ లోకంలో ఒక అపవాదిగాడు ఉన్నాడు. ఆ అపవాదిగాడు మనుషులని చెడగొట్టి నరకానికి తీసుకుపోతున్నాడు. అప్పుడే నేను చనిపోయింటే నాకు ఈ రాజ్యం వచ్చేది కాదు, పరలోక రాజ్యం. నేను చనిపోయింటే నరకానికి వెళ్ళిపోయేదాన్ని. యేసయ్యనే మా ఇంటికి వచ్చాడు. ఈ పత్రిక ఇచ్చే ప్రతి ఒక్కరిలో దేవుడుండి శుభార్త చెప్పిస్తూ ఉంటాడు. నాకు చదువు రాదు, మా పిల్లలు చిన్నపిల్లలు పత్రికలు ఇస్తే పక్కకి వేసేసేదాన్ని. ఇలాగ పత్రిక పక్కకి వేస్తున్నామంటే, దేవుని మాట వినలేదంటే మనకు నష్టమేం వస్తుంది? దేవుడే మన ఇంటికి వస్తున్నాడంటే వద్దని తోసేస్తున్నాం, కులమని మతమని తోసేస్తున్నాం దేవుణ్ణి. దేవుణ్ణే పక్కకు తోసిస్తే మనం ఎలా బ్రతుకుతాం? మనుషులు చేసిన దేవుళ్ళు, దేవుడు చేసిన మనుషులు, మేము చేసుకునే దేవుళ్ళని మేము మొక్కుతున్నాం. మేము గొప్ప వాళ్ళమా? ఆ బొమ్మ గొప్పదా? ఒక మనిషి వైట్ పేపర్ పట్టుకొని పెన్నతో ఒక డ్రాయింగ్ వేయాలి. ఈ పేపర్ ఇట్లా పట్టుకొని డ్రాయింగ్ చేసినప్పుడు ఈ పేపర్ గొప్పదా, డ్రాయింగ్ వేసే మనిషి గొప్పవాడా? మనకు సృష్టించిన దేవుడు యేసే గొప్పవాడు, మనం ఈ పేపర్ లాంటి వాళ్ళని. ఈ దేవుణ్ణి కాదని పక్కకు తోసిస్తే మన బ్రతుకులకి ఇట్లనే ఉంటాయి. అనుక్షణము మరణం వెంబడిస్తుంది. ఈయన పిలుస్తున్నాడంటే బ్రతికించినేకి, సమస్యను తీర్చినేకి, నరకం నుంచి తప్పించినేకి, ఆత్మకి నెమ్మది ఇచ్చేవాడు యేసుప్రభు ఒక్కడే. నూనె లేని దీపాలు వెలిగించాం. మరి మనం చేతులతో చేసుకున్న బొమ్మలకి మనం ముఖ్యం. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అనే పాట కూడా ఉంది. మరి మానవ ఎక్కడికి నీ ప్రయాణం? అడ్రాసు లేని బ్రతుకులు, అడ్రాసు లేని పూజలు, గమ్యం చేరలేని పూజలు. ఏం చేయాలి? యేసుప్రభుకు మోకాళ్ళని ప్రార్థన చేస్తే నాకు ఎంతో బలం వస్తుందన్నమాట. ఆయన నాకు సమీపంగానే ఉన్నాడు. పిలిస్తే పలికే దేవుడు. మోకాళ్ళని ప్రార్థన చేస్తే ఎంబడే సహాయం దొరుకుతుంది. ఒకరి దగ్గర ఇట్లా చేయి సాపి అడగకుండా మేము చేసే కష్టాలను మేము అనుభవిస్తున్నాం. మేము క్షేమంగా, ఆనందంగా, సుఖంగా, ఆత్మకు మనశ్శాంతితో బ్రతుకుతున్నాం. ఈ సాక్ష్యము యేసయ్య నామములో